హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ లైలా కొత్త ట్యాగ్ లైన్తో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకొచ్చింది. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ లైలా అంటూ ట్రెండ్ చేయబోతున్నారంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ టీం అంతా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే రీసెంట్గా అంటే ఈరోజు కరెక్ట్గా 12 దాటిన తర్వాత విశ్వక్సేన్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ట్విట్టర్ వేదికగా. ఆ వీడియోని ఏముందంటే జరిగింది ఏదో జరిగిపోయింది, అయింది ఏదో అయిపోయింది, మనం ఇంకా సినిమాని కాపాడుకునే ప్రయత్నంగా ముందుకెళ్దాం, నా తప్పు లేకపోయినా నేను అందరికి సారీ చెప్పాను కదా అంటూ విశ్వక్సేన్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ లైలా అంటూ ట్రెండ్ చేయాలని చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా. విశ్వక్సేన్ వీడియో ఏంటి, అతను ఏం మాట్లాడారు అనేది చూడండి. అందరికీ నమస్తే. ఫస్ట్లీ ఫైనల్లీ లైలా ఈజ్ రిలీజింగ్ టుమారో. మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్ అయింది, ఏవేవో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. బట్ మా టీం తరపున మా తరపున నేను అపాలజీ కూడా ఇచ్చాను, మా తప్పు లేకపోయినా. బట్ నేను మొన్న ప్రీ రిలీజ్లో కూడా చెప్పింది అదే, హేట్రెడ్ విల్ టేక్ అస్ నోవేర్. అందరం కోపాలు తగ్గించుకొని మిస్అండర్స్టాండింగ్స్ తగ్గించుకొని, అండ్ మీరు నేను మీలో ఒకడిని అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి లాక్కొని వచ్చిండే ఇటు దాకా. నేను గెలిస్తే మీరు గెలిచినట్టే, అండ్ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంచి మంచి పాత్రలు చేయగలను. సో ఫైనల్లీ లైలా ఈజ్ రిలీజింగ్ టుమారో. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. కడుపుబ్బ నవ్విస్తాం, మా ఇంటెన్షన్ అలా నవ్వించడమే. అండ్ చాలామంది కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్, కొత్త హీరోయిన్, చాలామంది లైఫ్ డిపెండ్ అయి ఉంది సినిమా మీద, కొత్త ఎడిటరు. సో మా ఇంటెన్షన్ అలా టు మేక్ గుడ్ సినిమా అంతే. సో సినిమాని జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని కలపకుండా ఇప్పుడైనా అందరం కూల్ డౌన్ అయిపోదాం. లెట్స్ వాచ్ లైలా టుమారో. మీరు చాలా నవ్వుకుంటారు, నవ్వుకున్నారే ఈ సినిమా మనం అపార్థం చేసుకుంది అనుకుంటారు. వి నీడ్ ఆల్ యువర్. చూసారు కదా, ఈరోజు సినిమా థియేటర్స్ లోకి వస్తుంది కాబట్టి విశ్వక్సేన్ చాలా కూల్ గా ఇంకా మనం అంతా సర్దుకుపోదాం, వదిలేద్దాం ఈ మ్యాటర్ని ఇక్కడతో అంటూ చెప్తూ ఉన్నారు. కానీ అంతకుముందు ఒక ట్వీట్ మనం కనుక చూసినట్లయితే అందుట్లో విశ్వక్సేన్ మాట్లాడింది ఏంటంటే, నేను చాలా వరకు ట్రై చేశాను, ఇంకా నేను తగ్గను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగానే మాట్లాడాడు. ఎవరి కోసం తగ్గవు, ఎందుకోసం తగ్గవు విశ్వక్సేన్? నీ ఆడియో, నీ ప్రీ రిలీజ్ ఈవెంట్, నీ ఆర్టిస్టు, నువ్వు మైక్ ఇచ్చావు, నువ్వు స్టేజ్ ఇచ్చావు, నీ సినిమా ప్రమోషన్ లో జరిగిన అనర్థానికి నువ్వు తగ్గకపోతే ఇంకెవడు తగ్గుతాడు, మేము తగ్గాలా అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం అడుగుతూ ఉన్నారు. నువ్వు తగ్గాలి, ఎందుకంటే తప్పు జరిగింది నీ దగ్గర. నీ చుట్టూ ఉన్నటువంటి ఆరాలో, ఆ ఎరీనాలో తప్పు జరిగింది. నీ సినిమాలో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి మీ ముందు, చిరంజీవి గారి ముందు, మీ డైరెక్టర్ల ముందు, సో కాల్డ్ మీడియా ముందు, అందరి ముందు ఒక పార్టీకి సంబంధించిన విషయాన్ని లేవనెత్తి కామెడీగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? నువ్వు తగ్గవు, కానీ ఎదుటివాడు తగ్గాలి. నువ్వు సారీ చెప్పడం అనేది మీకోసం సారీ చెప్తున్నా, మా కోసం నువ్వు సారీ చెప్పడం ఏంటి? సోషల్ మీడియా కోసం నువ్వు సారీ చెప్పడం ఏంటి బాస్? నాకు అర్థం కాదు. నువ్వు చేసిన తప్పుకి మీ టీం మెంబర్, మీ టీమే కదా ఆయన, మీ టీమే కదా, మీ మూవీ టీం మెంబర్ చేసిన తప్పుకి మూవీ ఎక్కడ బొక్కబడి సంకనాగిపోయిద్దో అని నువ్వు సారీ చెప్పాలి. అంతే తప్పించి మా పైన దయా దాక్షిణ్యాలతోనే, మా పైన ఏదో కన్నీరు కారుస్తూ, మా పైన ముసలి ప్రేమ నటిస్తూ, మీ సినిమా ఏదో ఆగిపోతుంది, నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మీరు చెప్పే సారీలు మాకెందుకు బాస్? ఏంటి మనోభావాలు? మీ పృథ్వీ మాట్లాడుతూ ఏమంటాడు, ఒక వీడియో రిలీజ్ చేశాడు, మీ మనోభావాలు దెబ్బతింటే మీరు నన్ను క్షమించని అంటారా? మనోభావాలు కాదు దెబ్బతింది, గుండెకాయ. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హృదయం దెబ్బతిన్నది. దాని పర్యవస్థానమే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ లైలా అయినా, హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ లైలా అయినా. తట్టుకోలేరు భయ్యా. ఎందుకు ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ మీటింగ్ అదేమన్నా? నువ్వే అది పొలిటికల్ పార్టీ మీటింగ్ మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయని పృథ్వీ అంటున్నాడు. మరి అక్కడ మాట్లాడుకోకుండా
ఏం బలిసి మాట్లాడాడంటే ఇక్కడ ఏం బలిసి మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాడు అనుచితమైన మాటలు. ఆ బలుపుని తగ్గించొద్దా? ఆ బలుపుకి ఆరాధించాలా? ఆ బలుపుని మేము టాలరేట్ చేయాలా? ఆ బలుపుని మేము భరించాలా? ఆ బలుపుని దించాల్సిన అవసరం లేదా? ఒకవేళ అదే మీ ఫీలింగ్ అయితే ఎటువంటి వాడు ఎదురొచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఎవడు ఎటువంటి పిచ్చి మాటలు మాట్లాడినా, అసలు చుట్టుపక్కలే కదబ్బా అంతర్గతంగా కూడా మీరు మాట్లాడుకున్నా, అది మా వరకు వచ్చిందంటే దాని పర్యవస్థానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఊహలకు కూడా అందో. సినిమా పోతే డబ్బులు పోతాయి, కానీ నెక్స్ట్ జరగబోయే సిచ్యువేషన్స్ ఏంటో తెలుసా? పృథ్వీ ఏ సినిమాలో నటించినా ఆ సినిమాలు మొత్తం బాయ్కాట్ చేయబడతాయి. పృథ్వీ ఏ ఆడియో లాంచ్కి వచ్చినా, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా, ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా అవన్నీ నిర్దాక్షిణ్యంగా బాయ్కాట్ చేయబడతాయి. ఇలా చేయలేదనుకో మళ్ళీ ఇంకోసారి నోరేసుకొని పడిపోతాడు. అమ్మాయిని వెనక నుంచి వాటేసుకొని కెవ్వుమని అరిస్తే వదిలేసే రకాలు కాదు మేము. ఎదురుగా ఉండి ఫైట్ చేస్తాం. ఎంతవరకైనా జగన్మోహన్ రెడ్డి కోసం రెడీ అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం చెప్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు మీరు చూసినట్లయితే మీ ట్రెండింగ్ అవుతున్న వీడియోస్, మీ మేమ్స్ అన్నిట్లో ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఒక బ్యాడ్ నేమ్ ఉంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు, విత్ ప్రూఫ్స్ తోనే ఏదైనా మాట్లాడే దమ్మున్న మీడియా అని. సో అటువంటి దమ్మున్న వాడితో పెట్టుకుంటే సింహం నోట్లో తలపెట్టి సావుని కోరి తెచ్చుకున్నట్లే. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, #డిజాస్టర్ లైలా ట్రెండ్ అవ్వబోతుంది. విశ్వక్సేన్ గారు మీరు ఏం చేస్తారో అనేది మీరు ఆలోచించుకోండి. ఇకపైన ఎవరి చేతుల్లో ఏమీ లేదు, అంత కంట్రోల్ చేసేసుకున్నారు. సోషల్ మీడియా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, ట్విట్టర్ హ్యాండిల్స్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క యాక్టివిస్ట్, వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరూ కలిసి ఒక్క తాటి మీద ఈరోజు నిలబడిపోతున్నారు. మీ కలెక్షన్స్ ఈవినింగ్ ఎంత వస్తున్నాయో కూడా వీళ్ళే చెప్తారు. ప్రతి దగ్గరికి హెచ్డి ప్రింట్ పంపిస్తా అంటున్నారు. మరి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ హెచ్డి ప్రింట్ కనుక వచ్చిందనుకో 2 రోజుల్లో క్లోజ్. మీరు చేసిన దూల పనికి, మీకున్నటువంటి బలుపుకి, మీరు మాట్లాడిన మాటలకి ఒక ప్రొడ్యూసరు సంక నాకిపోతున్నాడు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. సో చూద్దాం, సాయంత్రం కల్లా కలెక్షన్స్ వస్తాయి కదా, ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయో చూద్దాం, ఏ రేంజ్లో బుకింగ్స్ అవుతాయో కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.